హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పోస్టులకు సంబంధించిన వచ్చేసరికి నేను 12th క్లాస్కి సంబంధించినటువంటి పోస్టులు చూసారు కదా తమిళ్. ఇక్కడ చూడండి, మినిస్ట్రీ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ నుంచి మనకు నోటిఫికేషన్ విడుదలైంది. అక్కడ నోటిఫికేషన్ ఒక 24 పోస్టుకి మాత్రమే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మిగతా పోస్టులు మొత్తం 209 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదలైంది. అందులో నేను 24 పోస్టులు అంటే 24 పోస్టులు ఏమిటంటే ఆ 24 పోస్టులు మాత్రము ఇంటర్కి సంబంధించినటువంటి 12th క్లాస్కి సంబంధించినటువంటి పోస్టులు కాబట్టి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మిగతా క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఆ నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. మీకు అప్లికేషన్ చేసేటప్పుడు మీకు పూర్తి డీటెయిల్స్ అనేది ఇక్కడ చూడండి. ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ చూడండి. అప్లికేషన్ డేట్స్ దగ్గరికి వచ్చేసరికి అప్లికేషన్ డేట్ 19/7/2024 అంటే జూలై 19వ తారీఖు అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎండింగ్ డేట్ వచ్చేసరికి 19/8/2024 అంటే ఆగస్టు 19 వరకు మనకు లాస్ట్ అప్లికేషన్ డేట్ అనేది మెన్షన్ చేశారు. 4:30 వరకు సాయంత్రం. అయితే హాల్ టికెట్స్ సెప్టెంబర్ 2వ తారీఖు, ఎగ్జాము సెప్టెంబర్ 14వ తారీఖు నిర్వహిస్తామని మనకు ఇక్కడ మెన్షన్ చేశారు. నేను ఇక్కడ చూడండి, మొత్తం పోస్టులకు గాను 209 ఉన్నాయి. అందులో నేను ఓన్లీ ఇక్కడ చూడండి జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 24 పోస్టులకు మాత్రమే నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఎందుకంటే 12 క్లాస్కి సంబంధించినటువంటి పోస్టులు. ఇంకా మిగతా అన్నీ ఉన్నాయి. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, తర్వాత మెడికల్కి సంబంధించినటువంటి ఎక్స్రేకి సంబంధించినటువంటి పోస్టులు 2 ఉన్నాయి. నర్సింగ్ ఆఫీసర్, మెడికల్. ఇక్కడ చూడండి, ఇవన్నీ మొత్తం కలుపు 209 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదలైంది. నేను 24 పోస్టులు ఎందుకంటే మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ చూద్దాం. అండ్ రిజర్వ్ లేనివి 16, ఓబీసీకి 2, ఎస్సీకి 2, ఎస్టీకి 3, ఈడబ్ల్యూఎస్కి 1, మొత్తం గాను 24 పోస్టులు కానీ మెన్షన్ చేస్తారు. ఇక్కడ వారి క్వాలిఫికేషన్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ప్రతి పోస్టుకి గాను క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంది అనేది నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేస్తారు. నంబర్ ఆఫ్ పోస్ట్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్టులు క్వాలిఫికేషన్ ఇచ్చారు. పే స్కేల్, ఏజ్ లిమిట్. జూనియర్ ఆక్యుపెన్షన్ ఇక్కడ చూడండి, వాళ్ళకి ఏజ్ లిమిట్, పే స్కేల్ మొత్తం ఇచ్చారు. తర్వాత 35 years అని. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కు 12th క్లాస్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ 12th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, టైపింగ్ స్పీడ్ 35 words. తర్వాత 10500 kdph 9000 kdph ఆన్ ద యావరేజ్ 5 డిస్ప్లేస్ ఆఫ్ ద ఈచ్ వర్డ్. మనకు ఓన్లీ టైపింగ్ సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ అంటేనే టైపింగ్ కదా, కంప్యూటర్కి సంబంధించినటువంటి టైపింగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు, మెన్షన్ చేశారు క్వాలిఫికేషన్ గురించి. అదేవిధంగా పే స్కేల్ దగ్గరికి వచ్చేసరికి పే స్కేల్ 19,000 నుంచి లెవెల్ 2 పే ప్రకారం 7th సిపిసి 19,900 అంటే 19,999 ప్లస్ అలవెన్సెస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ దగ్గరకు వచ్చేసరికి అప్ టు 30 years ఉండాలి. మనకి 12th క్లాస్ పాస్ అంటే 16, 17 ఉంటాయి. అక్కడ నుంచి మనకు 30 years లోపల మనకు అనేది ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మిగతా పోస్టులకు సంబంధించిన ప్రతిదీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. వాటికి సంబంధించిన పోస్టులు మీకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ జాబ్స్ అనేది సెర్చ్ చేసుకుంటే అందులో మీకు పోస్టులు అనేది మీ క్వాలిఫికేషన్ మీకు సంబంధించిన నోటిఫికేషన్లో మొత్తం కూడా మీకు మ్యాటర్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, స్కిల్స్ అండర్ రిజర్వ్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ మినిమం కంప్యూటర్ బేస్డ్ ఆఫ్ టెస్ట్ 40% ఉండాలి. ఆ తర్వాత మినిమం ఎలిజిబిలిటీ పర్సెంట్ ఆఫ్ స్కిల్ టెస్ట్ 50%, మొత్తం 90% గాను మనకు ఈ సెలెక్షన్ చేయడం అనేది జరుగుతుంది ఎగ్జామినేషన్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎగ్జామ్కి సంబంధించిన మ్యాటర్ ఏంటిది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే మనకు 40% ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ అనేది వచ్చేస్తాం కదా. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years, ఓబీసీ వాళ్ళకి 13 years,
10 years మిగతా 8 అన్రిజర్వ్ వాళ్ళకి. ప్రతి ఒక్కరు కూడా మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ఎస్సీ ఎస్టీ డబ్ల్యూ, ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ డబ్ల్యూ, మొబిలిటీ ఆఫ్ ద రిక్వైర్డ్, ఫస్ట్ పోస్ట్, సెకండ్ పోస్ట్ అసిస్టెంట్. ఇక్కడ చూడండి మొత్తం సంబంధించినటువంటి మ్యాటర్ మొత్తం సంబంధించినటువంటి పర్సనల్ విత్ బ్యాచ్ మార్క్ డిజేబుల్డ్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కూడా మనకు వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ తోటి కూడా మనకు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.